సరే థర్డ్ బీకామ్కి 6th సెమిస్టర్లో మనకి టాలీ ERP9 సాఫ్ట్వేర్తో మనం టాలీ నేర్చుకోవాలి. టాలీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ గురించి తెలియదు. కంప్యూటర్లో మనకి కీబోర్డ్, ముఖ్యంగా కీబోర్డ్ గురించి తెలియదు. కీబోర్డ్లో ఫంక్షన్స్, కీబోర్డ్లో కంట్రోల్, షిఫ్ట్, ట్యాబ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని పరిగణలో తీసుకుని మనం టాలీలో జరుగుతుంది. టాలీలో సో మనం ఇవాళ డిస్కస్ చేసుకునేది ఏంటంటే టాలీలో టాపిక్ ఏంటంటే టాలీ యొక్క ఓపెనింగ్స్ ఎలాగ ఎంటర్ చేసుకుంటాం, ఓపెనింగ్ విధానం గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుని దాని యొక్క లక్షణాల గురించి మనం చర్చించుకుంటాం. సరే ఫస్ట్ మనకి టాలీ యొక్క ఓపెనింగ్స్లో ఫస్ట్ మనకు ఉపయోగపడేది ఏంటంటే గేట్ వే ఆఫ్ టాలీ. గేట్ వే ఆఫ్ టాలీ అంటే ఇది ఇక్కడ కీబోర్డ్లో మనకి కంట్రోల్ని ప్రెస్ చేసి వెంటనే ఎమ్ని ప్రెస్ చేయాలి. ఎమ్ని ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ మీద ఒక మనకి ఓపెన్ అవుతుంది, టాలీకి సంబంధించిన ఒక ఓపెనింగ్ వస్తుంది. అందులో మనం గేట్ వే ఆఫ్ టాలీలో మనం దాన్ని ప్రెస్ చేయగానే వచ్చిన దాన్ని ఈ యొక్క ఏ ఏరియాలో క్లిక్ చేసాం, ఏ ఏరియా వరకు చూపిస్తుంది, సో ఇవన్నీ చూపిస్తారు. అలాగే ఈ కంప్యూటర్లో వచ్చేసరికి ఈ కీబోర్డు ఎడమ వైపు కుడి వైపు మనం ఎలా తిరిగితే ఎడమ వైపు ఇటు వచ్చేస్తుంది, కుడి వైపు ఇటు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఎడమ వైపు కుడి వైపు, కుడి వైపు ఎడమ వైపు అని ఇలా చూపించుకోవాలి. ఈ కంట్రోల్ ఎమ్ అనేది ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి గేట్ వే ఆఫ్ టాలీలో కంట్రోల్ ఎమ్ ప్రెస్ చేస్తే మనకి సిస్టమ్ ఎడమ వైపు ఏంటంటే కరెక్ట్ పీరియడ్ అంటే ఏ ప్రస్తుత సంవత్సరం ఏ సంవత్సరం ఉన్నదే. ఇప్పుడు 2021 ఉంది, ఈ 2021కి సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎడమ వైపున ఏమేమి ఫిల్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక మానిటర్ ఉంటుంది, ఈ మానిటర్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, ఈ స్క్రీన్. సో ఈ మానిటర్కి కింద కీబోర్డ్ ఉంటుంది, దీని కనెక్షన్లో ఒక మౌస్ ఉంటుంది. ఇలా ఈ కనెక్షన్స్ ఉండడం వల్ల ఇక్కడ CPU ఉంటుంది. సో వీటి కనెక్షన్స్ ఆధారంగా ఈ మానిటర్ మీద ఎడమ వైపున మనకు చూపిస్తుంది. ఎడమ వైపున ఏమొస్తుంది, కరెంట్ పీరియడ్ అంటే ఇది ప్రస్తుత సంవత్సరం యొక్క సమాచారాన్ని తెలియజేయడానికి ఉంటుంది ఈ స్క్రీన్ మీద. ఈ స్క్రీన్ మీద చూపించడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఓచర్ యొక్క డేట్ అంటే కరెక్ట్ డేట్ అనమాట. ఇది ఓచర్ యొక్క ఎంటర్ చేసిన తేదీ ఏంటి, ఫస్ట్ అనుకున్నాం 2021 అనుకున్నాం. ఈ 2021లో జనవరి 1 అనుకుందాం, లేదా 21 అనుకుందాం. సో ఏ డేట్ అయితే ఎంటర్ చేస్తామో మనం అకాడమిక్ ఇయర్ ఆ డేట్ నుంచి మనకి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎడమ వైపు ఫీడ్ చేస్తున్నాం. అలాగే లిస్ట్ ఆఫ్ శాంక్షన్ కంపెనీలో యాక్టివ్గా ఉన్న కంపెనీస్ ఏవి, ఆ అన్ని కంపెనీలని మనకి స్క్రీన్ మీద చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ కంపెనీ యొక్క స్థితిగతులు ఏంటి, ఆ కంపెనీ 5 years యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనలైజేషన్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి, ఆ కంపెనీ యొక్క ఆర్థిక స్థితి ఏంటి, ఇలాంటివన్నీ ఏ కంపెనీలు అయితే యాక్టివ్గా ఉంటాయో ఆ కంపెనీస్ని ఇక్కడ లిస్ట్ ఆఫ్ శాంక్షన్ కంపెనీస్లో చూపిస్తుంది. అది ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే మనం ఈ కీబోర్డు చెప్పాక ఈ కీబోర్డు ఫంక్షన్స్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు ఫంక్షన్స్ ఉంటాయి, ABCD అని Z వరకు ఉంటుంది. ఇక్కడ కంట్రోల్, షిఫ్ట్, ట్యాబ్ అనే 3 సెక్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ కంట్రోల్ M కొట్టినప్పుడు ఎడమ వైపులో ఈ స్క్రీన్ మీద ఎడమ వైపు చూపిస్తుంది. సో ఓచర్ వచ్చేటప్పుడు ఈ డేట్ ఉన్నప్పుడు ఏ కంపెనీలు యొక్క యాక్టివ్గా ఉన్నాయి ఆ కంపెనీల యొక్క సమాచారాన్ని ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చూపిస్తుంది. ఇది టాలీకి సంబంధించిన వరకు. అప్పుడు డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ ఓచర్స్ని ఎంటర్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఏది ఆఖరిది డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే ఆఖరి ఓచర్ యొక్క నెంబర్ ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ చూపిస్తుంది, స్క్రీన్ మీద ఎడమ వైపు చూపిస్తుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు క్యాలెండర్ ఉపయోగించి ఏ డేట్ నాడు ఆపేసామో ఆ డేట్ నాడు ఎడమ వైపున ఆఖరి ఓచర్ని దీన్ని ఎంటర్ చేయడానికి చూపిస్తుంది అనమాట. ఇది ఏంటిది, ఫస్ట్ గ్రేట్ వే ఆఫ్ టాలీ. ఈ టాలీలో ఎడమ వైపు అంటే కంట్రోల్ ఈ కీబోర్డ్లో కంట్రోల్ M అని ప్రెస్ చేసినప్పుడు చూపించేది. ఫస్ట్ కరెంట్ ఇయర్ చూపిస్తుంది, సెకండ్ వచ్చి ఓచర్ యొక్క ఎంటర్ తేదీని చూపిస్తుంది, నెక్స్ట్ శాంక్షన్ కంపెనీస్ ఏవైతే కంపెనీస్ యాక్టివ్గా ఉన్నాయో ఆ కంపెనీని చూపిస్తుంది, నెక్స్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే ఓచర్ యొక్క లాస్ట్ డేట్ని ఎలా ఉందో దాన్ని చూపిస్తుంది. ఇది ఎడమ వైపు భాగం. సో దీనికి కుడివైపున ఏం చూపిస్తుంది, కుడివైపు భాగంలో ఏం చేస్తుందంటే బటన్ ప్యాన్లో అంటే ఇక్కడ కుడివైపుకి వచ్చేసరికి ఈ స్క్రీన్ మీద మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు కంట్రోల్ N నొక్కాలి. కంట్రోల్ N వచ్చినప్పుడు ఈ ఎడమ భాగంలోనేమో
ఎడమవైపు వచ్చిన ఇవన్నీ చూపిస్తుంది. కుడివైపు చూపించేటప్పుడు ఇక్కడ కంట్రోల్ ఎన్ నొక్కాలి. ఎన్ నొక్కినప్పుడు దీంట్లో బటన్ ప్యానల్ అనేది ఉంటుంది. ఆ బటన్ ప్యానల్లో అన్ని రకాల వ్యవహారాలని టాలీ ఇందులో చూపిస్తుంది. బటన్ ప్యానల్లో చూపించడం జరుగుతుంది. అంటే ఈ స్క్రీన్ మీద ఎన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి అంటే లెడ్జర్స్ కానీ, అకౌంట్స్ కానీ, సో ఆర్థిక అనలైజేషన్స్ కానీ, సో కంపెనీ యొక్క సమాచారం కానీ, కంపెనీ యొక్క అనలైజేషన్స్ కానీ, ఏం కావాలన్నా అన్ని వ్యవహారాలని ఈ బటన్ ప్యానల్ ద్వారా చూపించడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ కామెంట్. దీంట్లో కామెంట్ అనేది కంట్రోల్ ఎన్ నొక్కినప్పుడు అది ఏం చేస్తుంది అంటే కీని ఒకేసారి నొక్కాలి. రెండు ఏంటి కంట్రోల్ బటన్ని ప్లస్ ఎన్ బటన్ని ఒకేసారి నొక్కితే డైరెక్ట్ కామెంట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ బటన్లో ఉన్న అన్ని వ్యవహారాలను ఎలా చూపిస్తుందో అవన్నీ చూడాలంటే కంట్రోల్ ఈ డైరెక్ట్ కామెంట్ కొట్టినప్పుడు అంటే కంట్రోల్ ఎన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తాం అప్పుడు కంపెనీ యొక్క ఇన్ఫోటెక్స్ స్ట్రక్చర్ అంటే కంపెనీని ఏ విధంగా సృష్టించవచ్చు, కంపెనీని స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటే దీని మీద సృష్టిస్తాం. ఎలాగంటే కంపెనీ మనం ఏ కంపెనీ అనుకున్నాం, ఏబీసీ లిమిటెడ్ కంపెనీ, ఏబీసీ అండ్ లిమిటెడ్ కంపెనీ అనుకున్నాం. ఈ ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేసాం, దీన్ని మన టాలీలో సాఫ్ట్వేర్ని ఇక్కడ లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకునేటప్పుడు ఈ కంపెనీ ఇన్ఫో అంటే కంపెనీని ఏ విధంగా సృష్టించవచ్చు అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలంటే ఈ కీబోర్డ్ అంటే ఈ కీబోర్డ్లో మనం ఆపరేట్ చేసే విధానాన్ని బట్టి ఇక్కడ కంపెనీ యొక్క స్థితిగతులు, కంపెనీ యొక్క ఆర్థిక విశ్లేషణ, కంపెనీ యొక్క అనలైజేషన్స్ అంటే కంపెనీ దైనందిక కార్యకలాపాలని నిర్వర్తించడానికి, కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, కంపెనీ ఆర్థిక స్థితుల్ని చూపించడానికి ఈ టాలీ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఈ కంపెనీని ఏ విధంగా సృష్టిస్తాం అంటే మనం కంపెనీని సృష్టించేటప్పుడు ఫస్ట్ ఏంటి నేమ్ రాసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే డిజగ్నేషన్ ఏంటంటే నేమ్ అన్నాక ఇక్కడ ఏమని రాస్తాం, ఏబీసీ కంపెనీ లిమిటెడ్ అని ఒక కంపెనీని క్రియేట్ చేసుకుని ఆ కంపెనీ యొక్క మన నేమ్ని చూపిస్తాం. అప్పుడు మెయిన్ నేమ్ అండ్ అడ్రస్, అప్పుడు ఈ కంపెనీ ఎక్కడ పెట్టాం, ఏ ప్లేస్లో పెట్టాం అంటే ఇప్పుడు హౌస్ నెంబర్ 6-62 అని పర్సెంటేజ్ దొండపూడి బిహైండ్ ఆఫ్ గ్రేఫెక్స్ జూనియర్ కాలేజ్, గ్రేఫెక్స్ డిగ్రీ కాలేజ్, గ్రేఫెక్స్ ఇన్స్టిట్యూట్స్ అలా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాంటి ప్లేస్ అడ్రస్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అది మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్ అంటే అక్కడ ల్యాండ్ మార్క్ కూడా చూపించాలి. ల్యాండ్ మార్క్ అంటే మనకు అసెంటియేట్స్ లేదా గ్రేఫెక్స్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా పర్లేదు, సో అక్కడ చూపిస్తాం. అలాగే దీన్ని ఎంటర్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు జిఎస్టీకి నెంబర్ ఎలా వేస్తున్నారో అలాగే ఏ కంపెనీ అయినా పెట్టాలన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి మన మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ కంపెనీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ చెక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక నెంబర్ ఇష్యూ చేస్తారు. ఆ నెంబర్ని మనం ఈ కంపెనీలో మనం కంపెనీ ఇన్ఫో అందులో కంపెనీ సృష్టిస్తున్నాం కాబట్టి అక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేస్తాం. అలాగే ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు యొక్క నెంబర్ ఎంటర్ చేస్తాం. లోకల్ సేల్స్ ట్యాక్స్ ఉంటుంది అంటే ఇది స్టేట్ మనం ఏ స్టేట్లో పెడుతున్నామో లేదు భారతదేశంలో ఏ స్టేట్లో పెడుతున్నామో ఆ స్టేట్కి సపరేట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వేసుకోవాలి. అది లోకల్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ అని ఉంటుంది. అది సపరేట్గా ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ కన్సల్టెన్సీ సింబల్. మన సింబల్స్ ఉంటాయి, మనకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ప్రతి కంపెనీ యొక్క సింబల్ని మనం ప్రతి కంపెనీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ ప్రోడక్ట్స్ మీద సో వాళ్ళు డిజైన్ చేసి ఆ కంపెనీ ప్రోడక్ట్ మీద ప్యాకింగ్ మీద మనం చూపిస్తాం. అలాంటి సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్ మనం ఏ కంపెనీ పెట్టాం, ఏబీసీ కంపెనీ లిమిటెడ్ అని సింబల్ పెట్టాం. దీని మీద మనం సింబల్ని ఏ స్వస్తిక్ లేకపోతే ఏదైనా ఇలాంటి ఏదైనా సింబల్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ సింబల్ కూడా మనం క్రియేట్ చేసి పెడతాం. ఈ లోగో చూడగానే పలానా కంపెనీది అనే ఒక ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకుంటాం. అది కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి కంపెనీ ఇక్కడ చెప్పాం కదా నెంబర్ ఆఫ్ యాక్టివ్లో ఉన్న బోల్ అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ప్రతి కంపెనీకి ఒక లోగో ఉంటుంది. అలాంటి లోగో ఒక కంపెనీ పెట్టుకున్న లోగో ఇంకో కంపెనీ పెట్టుకోకూడదు. మనం కొత్తగా సృష్టించుకుని ఆ కంపెనీ సింబల్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుని చూపించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, ఇదే టాలీలోకి వెళ్ళేటప్పుడు ఈ కంపెనీ ఇన్ఫో సృష్టించినప్పుడు మనం ఏం చూపిస్తాం అంటే ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ని కూడా మనం ఎంటర్ చేసుకుంటాం.
ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ తీసుకోవాలి, నెక్స్ట్ లోకల్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ తీసుకోవాలి, ఒక సింబల్ క్రియేట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. అప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మనం మెయింటెనెన్సీ తీసుకుంటాం. మెయింటెనెన్సీ అంటే మనకు అందరికీ తెలిసిందే. మెయింటెనెన్సీలు ఏమొస్తాయి, అకౌంట్స్ ఓన్లీ మెయింటెనెన్సీలో అకౌంట్స్ ఓన్లీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ కూడా ఓన్లీ తీసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్ అంటే ఇన్వెంటరీ, ఈ మూడింటిని మనం ఇక్కడ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఎంటర్ చేసుకుని, సో అకౌంట్స్లో ఏ సెక్షన్ ఆ సెక్షన్, లెడ్జర్ బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అయితే ట్రేడింగ్, పర్చేస్ సేల్స్, ఎక్స్పెన్సెస్, క్యాష్, అలా ఇండివిజువల్గా అకౌంట్స్లో సిస్టమ్ చూపిస్తాం. ఇన్వెంటరీ కూడా సేమ్ అలాగే ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్. మన ఫైనాన్షియల్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ 2021 అనుకున్నాం, లేదు మార్చ్ టు మార్చ్ లేదా జూన్ టు జూన్. ఈ 3 అకాడమిక్ ఇయర్లో ఏ అకాడమిక్ ఇయర్ని మనం చూజ్ చేసుకుంటాం, ఆ అకాడమిక్ ఇయర్ని మన ఫైనాన్షియల్ ఇయర్గా డిసైడ్ చేసుకుంటాం. సో మన బుక్స్ని ప్రారంభిస్తాం. అప్పుడు మనం ఏంటంటే మనం ఒక బుక్స్ని తీసుకుని ఆ బుక్స్ని మన కంపెనీ ఈ డేట్లో స్టార్ట్ అయింది, మన కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ఇది, ఆ డేట్ నుంచి ఆ డేట్ ఎండింగ్ వరకు మనం చూపించుకుని ఆ బుక్స్లో ఎంట్రీస్ని మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. యూజ్ సెక్యూరిటీ, అప్పుడు కంపెనీని ఎలా తయారు చేసిన తర్వాత మనం సెక్యూరిటీ తీసుకోవాలి. కంపెనీని ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ కీబోర్డ్ ప్రతిదానికి మీ అందరికీ తెలుసు, మొబైల్ వాడుతూ ఉంటారు. మొబైల్లో పాస్వర్డ్ వాడు కంపెనీ ఇచ్చేది వేరేగా ఉంటుంది, మనం ఇచ్చేది వేరేగా ఉంటుంది. సో కంపెనీ ఇచ్చేవాడిది వేరేగా ఉన్నప్పుడు మనం సొంతంగా పాస్వర్డ్ మన డిజిటల్గా మనం సెల్లో ఎలాగైతే ఫీడ్ చేసుకుంటామో అలాగే కంపెనీ ఈ తయారు చేసుకున్నప్పుడు కంపెనీ మనం మాత్రం ఓపెన్ చేసుకోవడానికి సీక్రెట్గా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది టాలీని యూజ్ చేసేటప్పుడు టాలీని ఆడిట్ ఫ్యాక్టర్స్ని చూపించుకోవాలి. అంటే ఆడిట్కి అనుకూలమైన సో అకౌంటింగ్ విధానాన్ని, ఇన్వెంటరీ విధానాన్ని, ఫైనాన్షియల్ ఇయర్ని, బుక్స్ని ఒక క్రమ పద్ధతిలో అంటే బుక్ కీపింగ్ టైప్లో యూటిలైజ్ చేసుకోవాలి. అలా ఉపయోగించుకోవడం వల్ల ఈ ఆడిటర్స్కి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేసి పెట్టుకోవాలి. కంపెనీని సృష్టించడమే కంపెనీ యొక్క లావాదేవీలను కానీ, కంపెనీ యొక్క స్థితిగతులను కానీ, కంపెనీ యొక్క అనలైజేషన్ కానీ ఇక్కడ మనం ఆడిటర్స్ చూసుకోవడానికి అనువుగా దీన్ని ఒక క్రమ పద్ధతిలో మనం డిజైన్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే బేసిక్ కరెంట్లీ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా బేసిక్ కరెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే మన కరెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలంటే మనకు స్టాక్ మార్కెట్లో మార్కెటింగ్ తెలియాలి. ఆ మార్కెటింగ్లో మన కంపెనీని సృష్టించుకోవడం, మన కంపెనీలో తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్లో ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఉండాలి. మనం తయారు చేసిన ప్రోడక్ట్ని కంపెనీలో పర్చేజ్ చేయాలి అంటే, మనం అమ్మాలి అంటే, సేల్ చేయాలి అంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే కరెంటు ప్రస్తుతం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మన వస్తువుని తయారు చేయడానికి అనుకూలమైనది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం చూపించుకోవాలి. అంటే ఇది మనకి ఎలాగంటే టాలీ యొక్క ఓపెనింగ్ విధానంలో మనం ఈ 12 పాయింట్లు చేసుకున్నప్పుడు అంటే ఈ మానిటర్లో కుడివైపున ఎడమ వైపున ఫీడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కంపెనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే కంపెనీ ఇన్ఫో అంటే కంపెనీని సృష్టించుకోవాలి. కంపెనీ అంటే కల్పితమైన వ్యక్తి సృష్టిస్తాం. మన అందరికీ తెలుసు 2 రకాలుగా ఉంటాయి కంపెనీలు. ఒకటి ప్రైవేట్ కంపెనీ, రెండోది పబ్లిక్ కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ అనేది డిసైడ్ చేసుకుని దానికి అనుగుణంగా మనం దీన్ని సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కరెంట్ ఇన్ఫర్మేషన్ని మన ఇన్ఫర్మేషన్ అంతటినీ మనం ఇందులో డేటాలో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసినప్పుడు ఈ హార్డ్ డిస్క్ ద్వారా ఇందులో స్టోరేజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే మనం మర్చిపోవచ్చు, కానీ టాలీ అనేది సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. అందులో కరెక్షన్స్ కానీ మిస్టేక్స్ కానీ ఏముండవు. మనం తప్పు చేస్తే తప్పే. అంటే టాలీ అనేది ఆ సాఫ్ట్వేర్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్ నువ్వు ఎంటర్ చేసినప్పుడు అందుకనే చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ ఇది ప్రస్తుత సంవత్సరంలో ఏ అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకున్నావు ఆ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ డేట్లో ఏ డేట్ నాడు నువ్వు ఓచర్ని ఎంటర్ చేసావు, ఏ రోజు నాడు నువ్వు ఓచర్ని క్లోజ్ చేసావు అది చూపిస్తుంది. సో క్లోజింగ్ చేసిన టైం చూపిస్తుంది, డేట్ చూపిస్తుంది. సో అంత ప్రీ ప్లాన్డ్గా పక్కగా దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం యూటిలైజ్ చేసుకుంటాం. అంటే దీని యొక్క డైరెక్ట్ కమాండింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఈ కీబోర్డ్లో Ctrl+N ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకవేళ గేట్వే ఆఫ్ టాలీని ఎంటర్ చేసుకునేటప్పుడు Ctrl+M ఎంటర్ చేస్తాం. ఒకవేళ డైరెక్ట్ కమాండ్ చేయాలనుకున్నప్పుడు Ctrl+N ఎంటర్ చేస్తాం.
అలాగే అందులో యాక్టివ్గా ఉన్న కంపెనీస్ ఎనలైజేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అవి అన్ని ఇందులో పొందపరచబడి ఈ ప్యానల్ యొక్క స్థితిగతుల్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటే బటన్ ప్యానల్ కానీ డైరెక్ట్ కమాండింగ్ కానీ ఒక లెఫ్ట్ సైడ్ ఎంటర్ చేసుకుంటాం. అంటే వెడమ వైపు కుడి వైపు రెండు వైపులు ఎంటర్ చేసుకున్న తర్వాత కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎనలైజేషన్ని ఏ విధంగా చేస్తాం అంటే కంపెనీని ఎనలైజేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా కంపెనీని సృష్టించుకోవాలి. కంపెనీ నేమ్ ఏం పెడదాం, మనం ఇప్పుడు ఏబిసి లిమిటెడ్ కంపెనీ అని. సో అలా నేమ్ డిసైడ్ చేసిన తర్వాత ఆ కంపెనీకి మెయిలింగ్ నేమ్ ఆఫ్ అడ్రస్ అని ఉంటుంది. అంటే మనం అడ్రస్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ల్యాండ్ మార్క్తో అడ్రస్ ఇవ్వాలి. ఎలాంటి అడ్రస్ ఇవ్వాలి అంటే అక్కడ ఎటువంటి అడ్రస్ అవసరం ఉందో అటువంటి అడ్రస్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే లోకల్ ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ నెంబర్ తీసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ తీసుకోవాలి, ఇంటర్ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ తీసుకోవాలి, సేల్స్ ట్యాక్స్ నెంబర్ తీసుకోవాలి. వీటితో పాటు కరెంట్ సర్వీసెస్ అంటే కరెంట్గా మనం ఒక సింబల్ తయారు చేసుకోవాలి. కంపెనీ సృష్టించిన కానీ కంపెనీకి సంబంధించిన దైనందిక కార్యకలాపాలను ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఒక సింబల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ సింబల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ సింబల్లో మనం ఏం చేయాలి, సింబల్ తర్వాత మనది ఏ కంపెనీ, పబ్లిక్ కంపెనీయా ప్రైవేట్ కంపెనీయా, ఆ కంపెనీని ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, పబ్లిక్ కంపెనీ అయితే పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ అని మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ తీసుకోవచ్చు, జూన్ టు జూన్ తీసుకోవచ్చు, మార్చ్ టు మార్చ్ తీసుకోవచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ ఇయర్ తీసుకునేటప్పుడు సో మన ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నప్పుడు ఏ ఇయర్ తీసుకున్నామో ఆ ఇయర్ నుంచి బుక్స్ని ప్రారంభించి ఆ బుక్స్లో మనం ఎంట్రీస్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎడమ వైపు కుడి వైపు మొత్తం అంతా మన స్క్రీన్ మీద ఇందులో ఎంటర్ చేసేస్తాం. మన కంపెనీ సృష్టించుకున్నాం, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఎంటర్ చేయగానే కంపెనీకి ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. కంపెనీకి ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్ మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవ్వాలి. మిగతా వాళ్ళందరూ ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే మన కంపెనీ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడం గురించి ఇది సీక్రెట్గా సెక్యూరిటీ అనేది మనం ఇవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మనకి మాత్రమే తెలుసుకునే విధంగా మనం తయారు చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఆడిట్ వాళ్ళు ఎవరైనా సరే ఆడిట్కి మనం వెళ్ళాలనుకున్నా ఆడిట్ ఫ్యాక్టర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ చాలా ఇందులో ఆటోమేటిక్గా కంపెనీ యొక్క స్థితిగతులు, కంపెనీ అనలైజేషన్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ మానిటర్లో చూపిస్తుంది. అంటే ఒక 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ని మనం చేసుకున్నామా, 6 మంత్స్కి ఆడిటింగ్కి వెళ్దామా, ఒక 3 మంత్స్కి వెళ్దామా, లేకపోతే 9 మంత్స్కి వెళ్దామా, లేదా అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయికి వెళ్దామా అంటే ఆ ఆడిట్ని కన్ఫర్సిన ఫ్యాక్టర్స్ని ముందుగానే మనం సిస్టంలో డిజైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కరెంట్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్గా మార్కెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ అంతటిని యూటిలైజ్ చేసి అనలైజేషన్ చేసి అటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని మనం గ్యాదర్ చేసి ప్రతి కంపెనీ వాడు ఆర్థిక స్థితిగా బలోపేతం చేసుకోవడానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్లో దొరికే కరెక్ట్ సమాచారాన్ని పరిగణలో పెట్టుకుని కరెక్ట్ అనలైజేషన్ దగ్గర పెట్టుకుని అంటే స్టాక్ మార్కెట్ని ఆశ్రయిస్తారు. స్టాక్ మార్కెట్లో ఎవరు ఉంటారు, బ్రోకర్స్ అండ్ జాబర్స్ ఉంటారు. అంటే అక్కడ బుల్స్ బేర్స్ ఉంటాయి. బుల్స్ అంటే గ్రోత్ ఆఫ్ షేర్ హోల్డర్స్, బేర్స్ అంటే డౌన్ అయ్యే కంపెనీల యొక్క షేర్ హోల్డర్స్ని తెలియజేస్తుంది. ఆ షేర్ హోల్డర్స్ కూడా 2 టైప్స్ ఉంటారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. అంటే కంపెనీలో ఎక్కువగా కీ రోల్ పోషించి మేనేజ్మెంట్ పార్ట్ ఎవరైతే యూటిలైజ్ చేస్తారో వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవుతారు. వాళ్ళే ఈ కంపెనీని సృష్టించుకుని ఈ కంపెనీ యొక్క అడ్రస్ని క్రియేట్ చేసుకుని కంపెనీ స్థితిగతుల్ని మెరుగుపరుచుకునే విధంగా ఉంచుకొని సో ఆ టాలీని అంటే టాలీ అనగానే మన ప్రతి కంపెనీ వాళ్ళు మనకి బోల్డెన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్లో ఏ సాఫ్ట్వేర్ వేసుకోరు. ఇది ఈఆర్పి ఏంటిది ఈఆర్పి 9 అనే సాఫ్ట్వేర్ని ఎంటర్ చేసి ఆ సాఫ్ట్వేర్లోనే ఎడమ వైపున గేట్వే ఆఫ్ టాలీని, కుడి వైపున డైరెక్ట్ కమాండ్ని అంటే ఎంటర్ చేస్తాం. అంటే మన కీబోర్డ్లోకి వెళ్ళేసరికి ఈ కంట్రోల్ ఎమ్ని ఒకేసారి ప్రెస్ చేస్తే మనం ఏంటి గేట్వే ఆఫ్ టాలీ ఎంటర్ అవుతుంది. అందులో మనం ఏ సంవత్సరం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించింది కానీ ఓచర్స్ కానీ యాక్టివ్గా ఉన్న కంపెనీస్ కానీ సో ఆఖరి లాస్ట్ మినిట్లో ఏ ఓచర్ని ఎంటర్ చేస్తాం ఆ ఓచర్ని మనం చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కంట్రోల్ ఎన్ నొక్కేసరికి మనకి డైరెక్ట్ కమాండింగ్ వస్తుంది. అంటే ఈ కమాండింగ్లో ఏంటి ఒకసారి ఎంటర్ చేయగానే కంపెనీని సృష్టించుకోవడానికి కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఆ ఇన్ఫోలో సృష్టించుకోవడానికి అక్కడ నేమ్ కానీ అడ్రస్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ కానీ లోకల్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ కానీ కరెంట్ ఇయర్ కానీ వాట్ ఎవర్ మేబీ సింబల్స్ కానీ ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఏవైతే ఉంటుందో సెక్యూరిటీ చేసుకోవడానికి ఉపయోగపడే
టాలీ అన్ని దారాలని మనం ఈ స్క్రీన్లో చూడడానికి ఈ సాఫ్ట్వేర్ని ఇందులో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఎడమవైపున కుడివైపున భాగాన్ని పెట్టుకోవడం ఆ సాఫ్ట్వేర్ చూపించేస్తుంది నువ్వు ఏది క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి నీకు ఎడమవైపున నీకు కుదరదు, గ్రేట్ వైపు ఎడమవైపు కాకుండా కుడివైపు పెట్టుకున్నాం, కుడివైపు పెట్టుకోవచ్చు. లేదు డైరెక్ట్ కమాండ్ ఎడమవైపు పెట్టుకుందాం, ఎడమవైపు పెట్టుకోవచ్చు. అది మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాం. వన్స్ సాఫ్ట్వేర్లో నువ్వు క్రియేట్ చేసి పెడితే అది ఎంటర్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మొబైల్ని మనం ఆపరేట్ చేసుకున్నప్పుడు మొబైల్ని ఎలాగైతే ఆపరేట్ చేస్తామో అలాగే ఆ మొబైల్లో ఏ ఫైల్స్కి ఎలాగ వెళ్తామో, ఏ ఫైల్స్ నుండి ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, గ్యాలరీకి వెళ్ళాలి మీకు అందరికీ తెలుసు. అదే సిస్టమ్ని ఇక్కడ టాలీలో కూడా యూటిలైజ్ చేసుకుంటాం. అకౌంట్స్కి ఏ విధంగా వెళ్ళాలి, ఆడిటర్స్ చూపించే బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా చూపించాలి, లెడ్జర్ అకౌంట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి. సో ఎక్స్పెండిచర్స్ ఎంత అవుతుంది అకాడమిక్ ఇయర్కి, అందులో మన ఎక్స్పెండిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, జనరల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇవన్నీ అనలైజ్ చేసి టాలీలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది టాలీ యొక్క ఓపెనింగ్ సిస్టమ్ యొక్క పనితీరు, దీని యొక్క ఫ్యాక్టర్స్. ఇది ఈ విధంగా మనకి అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మనం తెలుసుకుందాం. బాయ్.